హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ బొరుగుల మిక్చర్ అండి. ఈ బొరుగుల మిక్చర్ని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఈవినింగ్ టైంలో చాలా బెస్ట్ అండ్ ఈజీ రెసిపీ, చాలా తొందరగా అయిపోతుంది. దీనికి నేను ఒక పెద్ద కప్పు బొరుగుల్ని తీసుకున్నాను. ఈ బొరుగుల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టమాటాని, అలాగే ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న తరుగుని వేసుకొని, దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పును వేసుకున్నానండి. ఈ తర్వాతకి మనకి ఈ మొత్తం వేసి, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని, మీ దగ్గర ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ మొత్తం వేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఒక నిమ్మకాయ చెక్కని దీంట్లో ఈ మొత్తంలోకి కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం అంతా కలిసే విధంగా చక్కగా మొత్తాన్ని కలుపుకోవాలి. ఈవినింగ్ టైంలో చాలా ఈజీగా అలాగే తొందరగా అయిపోతుంది ఈ బొరుగుల మిక్చర్. మనకి పిల్లలకు కానీ పెద్దలకు కానీ మన ఇంట్లో బొరుగులు ఉంటే 5 నిమిషాలు ఈ బొరుగుల మిక్చర్ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. అంతేనండి, బొరుగుల మిక్చర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మీకు కావాలనుకుంటే ఆయిల్ వేసుకుంటే, కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువే ఆయిల్ వేసాను. మొత్తాన్ని వేసి మరి ఒకసారి తిప్పుకొని, అంతే, చాలా టేస్టీగా ఉండే బొరుగుల మిక్చర్ రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్.